ఇదిగో, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఓడెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు. ఇది దేవుని పద్ధతి. రాత్రి గాఢాంధకారంలో ఆయన అలల మీద నడిచి వస్తాడు. ఉరితీసే సమయం దగ్గర పడుతుంటే దేవదూత పేతురున్న గదికి వచ్చాడు. మొర్దెకై కోసం నిర్మించిన ఉరిస్తంభం సిద్ధమైన తరువాత చక్రవర్తికి నిద్ర పట్టలేదు. అలా నిద్ర పట్టకపోవడమే యూదులకు మేలుగా పరిణమించింది. హృదయమా, నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి. కానీ చివరకు నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురు చూసేలా చేస్తాడు. కానీ తాను చేసిన నిబంధన ఆయన మర్చిపోడు. తన అమూల్యమైన మాటలను నెరవేర్చుకోవడానికి తిరిగి వస్తాడు. దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది. ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది. తనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది. తన సంకల్పాలను నెరవేర్చడంలో ఆయనకొక దీక్ష ఉంది. ఒక తోటి ఖైదీ, తరువాత ఒక కళ, ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు యోసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి. దేవుని పద్ధతుల్లో నమ్మకముంచి ఆయన కాల నిర్ణయం ప్రకారం వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం. తన వారిని 1000 రకాలైన బందీఖానాల నుండి విడిపించడానికి దేవుని దగ్గర 1000 రకాలైన తాళపు చెవులు ఉన్నాయి. విశ్వాసం కలిగి ఉందాం. మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడడానికైనా సిద్ధం కావడమే. ఆయన చెయ్యవలసిన పనిని ఆయనకు వదిలేయడమే. కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం. కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగం అన్నమాట. ఆ అద్భుత కార్యం అతి ఆశ్చర్యకరంగా ఉండాలి అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట.